నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. వివాహం అంటే ఎవరికి వారుగా కాకుండా ఒకరి కోసం ఒకరుగా జీవితాంతం ఇద్దరు కలిసి ఒకటిగా జీవించడమే వివాహం. గత 17 సంవత్సరాలుగా ఎన్నో జంటలను ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీకే దక్కుతుంది. కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 040405000606 మరియు 040405000616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో మనం ప్రతిరోజు శ్లోకంతో స్టార్ట్ చేస్తున్నాం కదండి కార్యక్రమాన్ని. మరి ఈ రోజు కూడా ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండానమ్మా. మన భక్తులందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి ఆ తల్లి మహాలక్ష్మి రూపంలో మనల్ని కూడా అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి ఆ తల్లిని ఒక్కసారి స్మరించుకుంటూ మనము ఒక శ్లోకంతో మనం మొదలు పెడతాము. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదిక్షణ్యే క్రమణమసనాధ్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్థవ భవతు ఎన్మే విలసితం. మన ఇంద్రియాలని మనసుని కూడా ఆ తల్లి తన వైపుకి లాగుకొని పూర్తిగా ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాము. ఓకే అండి. సో మరి మీరు మీ సంస్థల ద్వారా నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పండి, అలాగే ప్యాకేజెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా. మనం మన సంస్థల ద్వారా సామూహికంగా కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నాం. ఈ కాత్యాయని వ్రతాలు ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే చేసుకుంటారో వారికి వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. ఈ కాత్యాయని వ్రతం చేసుకుంటే ఇప్పుడు జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి, వివాహానికి ఆటంకంగా ఏవైనా దోషాలుంటే కనుక ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల తొలగిపోతాయి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరెవరైతే వారి పిల్లలకి త్వరగా వివాహం చేయాలి, వారికి త్వరగా వివాహ యోగ్యతని సిద్ధింప చేయాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకున్నట్లయితే వారికి త్వరగా వివాహ యోగ్యత సిద్ధిస్తుందమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున మనం లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాం. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతం. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతము. అలాగే ఇది 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి స్త్రీ ఆచరించాలి. స్త్రీల దైనందిక జీవితాల్లో చేసేటటువంటి అనేక తప్పులకు ఇది ప్రాయశ్చిత్తం కాబట్టి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పూర్ణాహుతి సమయంలో కొడుకు కోడల్ని కానీ కూతుర్ని అల్లుణ్ణి కానీ పీటల మీద కూర్చోబెట్టి ఆ వ్రతాన్ని పూర్తి చేయవచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వివాహమైనటువంటి కొత్తల్లో దంపతుల మధ్య అన్యోన్యత ఒక్కసారిగా రావాలంటే అది పుట్టుకొచ్చేది కాదు. ఎందుకంటే ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి, ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అబ్బాయి, ఇద్దరి మధ్య సఖ్యత కలిగి వారు దాంపత్య జీవితాన్ని ఆనందంగా అనుభవించాలంటే కొంత సమయం పడుతుంది. మరి ఇలాంటి వారందరి కోసం ఈ కాస్త గడుపులోనే వాళ్ళేంటి వాదులాడుకుంటూ కీచులాడుకుంటూ వారి జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారందరి కోసము కూడా మనం మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున, అలాగే హిందూ వెడ్లాక్ తరఫున మనము కౌన్సిలింగ్ ఏర్పాటు చేశాం. అంటే వారి దాంపత్య జీవితాన్ని వారు ఏ రకంగా ఆనందమయంగా తీర్చిదిద్దుకోవచ్చు, ఏ రకంగా చేసుకుంటే వారి మధ్య గొడవలు లేకుండా ఉంటాయి అన్నటువంటి విషయం పైన మనం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఎవరికైతే ఉందో వారి స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకే ఫోన్ చేయవచ్చు. అలాగే అభ్యంతరం లేదు అనుకుంటే మనల్ని లైవ్ లో కూడా సంప్రదించి వారు మన సలహాను తీసుకోవచ్చమ్మా. నిజానికి ఇప్పుడు మనకి అర్చకులకి, పురోహితులకి మరియు ఘనపాటీలకి వివాహం కావటం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కానీ మనం ఏం చేశాము, జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు ఎలా అయినా వీరికి వివాహం చేయాలి అంటే ఎంతో మంది వచ్చి మన దగ్గర అభ్యర్థించటం వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఎంతో మంది బాధపడటం వల్ల అయి ఉండొచ్చు, ఎవరో ఒకరు చెప్పినటువంటి మాట విని మన మనసు కరిగిపోయి ఉండొచ్చు. ఎన్నో కారణాల చేత
ఒకానొక నిర్ణయం తీసుకున్నారు జ్యోతి మ్యాట్రిమోని వారు ఎలా అయినా ఇలా అర్చకులకి పురోహితులకి ఘనపాటీలకి మనం వివాహం చేయాలి. ఇలా వివాహం చేసేటటువంటి నేపథ్యంలో మరి వాళ్ళకి వివాహం కాకుండా ఉంటే ఏంటి, మనకి సృష్టి ధర్మం తెప్పేతనే అవకాశం ఉంది, మన సనాతన ధర్మం కూడా కుంటుపడేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ అమ్మాయిల్ని ఎలా తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన మాకు కలిగింది. ఇలా ఆలోచిస్తూ ఉండగా సరే మనకి సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది కదా అని మనం ఒక సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఈ విషయాన్ని పెట్టాము. ఎవరెవరైతే అర్చకుల్ని పురోహితుల్ని ఘనపాటీల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోని తరఫున ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. అమ్మాయిలకు మటుకు మనము ఉచితంగా సేవలు అందజేస్తున్నాము. ఇప్పటికీ మనము 22 మందిని సంసిద్ధపరచగలిగాము పురోహితుల్ని అర్చకుల్ని ఘనపాటీల్ని వివాహం చేసుకోవటానికి. అలాగే నిన్న కూడా ఒక అమ్మాయిని మనము సిద్ధపరచగలిగాము. అంటే 23 మంది మన దగ్గర ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు అమ్మాయిలు పురోహితుల్ని అర్చకుల్ని ఘనపాటీల్ని వివాహం చేసుకోవటానికి. ఇదేమీ తక్కువ విషయం కాదండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళైనా మనం దేవాలయాల్లో అడిగినట్లయితే మీకు ఎవరన్నా పురోహితుల్ని చేసుకునేటటువంటి అమ్మాయి వివరాలు మీకు తెలిస్తే ఇవ్వండి అంటే మా దగ్గరే లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి అని ప్రతి ఒక్కరూ కూడా అన్నవాళ్ళు. ఎందుకంటే మేము ఎన్నో దేవాలయాల వారితో మనం మాట్లాడాం కూడా, అయ్యో మీకు ఎవరన్నా తెలుసుంటే ఒక్క నెంబర్ ఇవ్వండి మేము వారితో సంప్రదింపులు జరుపుతాము అని ఎంతో మందిని మనము అడిగినప్పటికీ కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకు కారణం ఏంటి, పాపం వాళ్ళ దగ్గర కూడా లేవు. ఎందుకు వాళ్ళకి ఇవ్వకూడదు అని కాదు, వాళ్ళ దగ్గర కూడా సంగతి సమాచారం లేక పురోహితుల్ని చేసుకునేటటువంటి అమ్మాయిల లిస్టు లేక వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే విషయాన్ని వారు వెల్లడించారు కూడా. నిజానికి పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా అమరావతి అయి ఉండొచ్చు, గుంటూరు దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న ఊళ్ళల్లో ఉన్నటువంటి దేవాలయాలు అయి ఉండొచ్చు, అంటే పెద్ద పేరుగాంచినటువంటి దేవాలయాలే అయినప్పటికీ కూడా అక్కడ కూడా అమ్మాయిలు ఏంటి సిద్ధంగా లేరు. పల్లెటూళ్ళల్లో కూడా పురోహితుల్ని అర్చకుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అలాంటిది మనము 23 మందిని సిద్ధపరచగలిగితే నిజానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 23 మందితో మనం 23 మంది అబ్బాయిలకు వివాహం చేయగలుగుతాం, పురోహితులకి అర్చకులకి ఘనపాటీలకి అని మాకు నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్న తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టడానికి కూడా మనం ఇంత తాపత్రయపడుతున్నాము. దీనికి తోడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకి ఉండి మనము ఈ విషయాన్ని అంటే ఈ పురోహితులకి అర్చకులకి ఘనపాటీలకి వివాహం చేయాలన్నటువంటి సంకల్పము నెరవేరుతుందని అనుకుంటున్నాను. ఇలా ఎంతో మంది మనకి సహకరిస్తూ సోషల్ మీడియాలో మనము వీడియోస్ పెడుతూ ఉంటే దాన్ని షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మనం కృతజ్ఞతలు ఆవిష్కరిద్దామండి. ఎందుకంటే ఇదేమీ సామాన్యమైనటువంటి విషయం కాదు. పురోహితుల్ని అర్చకుల్ని మనం వివాహం చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రాకపోతే కనుక వారి కులవృత్తిని వదిలేస్తే కనుక నిజానికి మన సనాతన ధర్మం పూర్తిగా కుంటుపడుతుందనే చెప్పవచ్చు. ఎందుకు ఏ వ్యవహారాన్ని ఎలా చేయాలి ఎవరు చేయాలి అని మనకి శాస్త్రం నిర్దేశించింది. ఒక పని ఒకళ్ళు చెయ్యాలి అంటే వాళ్లే చెయ్యాలి, కానీ ఇంకొకళ్ళం మేము చేస్తాము అని దాన్ని పుచ్చుకుంటే అది శాస్త్ర సమ్మతం కాదు. మనం చెప్పుకోవడానికి బాగుంటుందేమో కానీ శాస్త్రం మటుకు దానికి అంగీకరించదు. కాబట్టి ఎవరైతే పురోహితుల్ని అర్చకుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన టెలిఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక మనం వారికి ఉచితంగా సేవలు అందజేస్తాం. ఓకే అండి. సో అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ప్యాకేజెస్ గురించి చెప్పండి. అలాగేనమ్మా, మన జ్యోతి మ్యాట్రిమోని అయి ఉండొచ్చు, హిందూ వెట్లాక్ అయి ఉండొచ్చు, మన దగ్గర అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలల కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్. దీంతో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే ఏంటంటే పూర్తికి వివాహ బాధ్యతలన్నీ కూడా మనమే స్వీకరిస్తామన్నమాట. పూర్తి వివాహ బాధ్యతలన్నీ కూడా మనమే స్వీకరించి అతి త్వరగా వారికి వివాహం కావటానికి మనం వారికి సహాయ సహకారాలు అందజేస్తాము. ఇటు వారి తల్లిదండ్రుల తరఫున మనమే మాట్లాడుతూ అతి త్వరగా ఇటు అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం కావటానికి ప్రయత్నం చేస్తాము. పైగా మనకి మంచి రోజులు కూడా మొదలైపోయాయి. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ లో ఏంటంటే మంచి రోజులు మొదలయ్యాయి, ఇక ముహూర్తాలు కూడా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి పెళ్లి ముహూర్తాలు వచ్చాయి. కాబట్టి అందరూ కూడా దీనికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మేము కూడా దానిలో ఏంటంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారికి వివాహం కుదర్చడానికి
మేము మా సాయశక్తులా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి దీనికంటే కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఓకే అండి, మరి మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. కుమార్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ మేడం. ఇది ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? ఇది మా సిస్టర్ మేడం. మా సిస్టర్ కోసం చూస్తాం మేడం, చాలా సంబంధాలు చూస్తున్నాము. ఓకే. ఓకే అండి, మీ సిస్టర్ పేరు చెప్పండి. శారదా. శారదానా అండి? అవును మేడం. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం మేడం. పుట్టిన తేదీ ఏంటండి మీ సిస్టర్ది? పుట్టిన అంటే డేట్ కరెక్ట్ లేదు మేడం. 13 జూన్. మీరు ఏ కులానికి చెందిన వారండి? యాదవ్ మేడం, ఎర్రగొల్లు. ఏం చదువుకున్నారండి? మీ సిస్టర్ అంటే చెల్లెలా అక్కయ్యా? చెల్లె. ఉద్యోగం ఏమైనా చేస్తుందండి? మీ బీఈడి అయిపోయింది మేడం, ఇప్పుడు స్కూల్లో చెప్తుంది. సరే అండి, మీ ఇంటికి కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే మామూలుగా పొజిషన్ అంటే జాబ్ చేస్తూ ఉండాలి. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ చెల్లెలికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే మేడం. ఓకే అండి. ఓకే జ్యోతి గారు, మరి ఈ రోజు అమ్మవారి అలంకార విశిష్టత గురించి చెప్తారా? తప్పకుండానమ్మా. ఓకే అండి, ప్రతిరోజు మనం శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారి అలంకార విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం కదా. సో మరి ఈ రోజు అమ్మవారి అలంకార విశిష్టతపై తప్పకుండానమ్మా. ఈ రోజు ఆ తల్లి ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి ఆ తల్లి మనకి మహాలక్ష్మిగా దర్శనం ఇస్తూ ఉంటుంది. మహాలక్ష్మి అనగానే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా. అమ్మో లక్ష్మీదేవి. ప్రతి ఒక్కరూ కూడా, చంటి పిల్లవాడు కూడా చూడండి, వాడికి 2 రూపాయలు 10 రూపాయలు వాడి చేతిలో పెట్టామనుకోండి, వాడు మళ్ళీ మనకి తిరిగిస్తాడా? ఇవ్వని ఇవ్వడు. వాడికి అసలు పిడికిడి మూయడం గట్టిగా వస్తుంది అంతే. వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బులు పట్టుకొని మనకి ఇవ్వడు. పైగా మనం వాడి చేతిలో నుంచి లాగేశామనుకోండి, ఏడుస్తూనే ఉంటాడు. అంటే డబ్బు అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా ప్రీతే. నిజానికి మనం ఎలా ఆలోచన చేస్తూ ఉంటాము అంటే, మహాలక్ష్మి అనగానే మనము డబ్బుకి సంబంధించినటువంటి తల్లిగానే మనము ఆ తల్లిని చూస్తూ ఉంటాం. కానీ నిజానికి ఆ మహాలక్ష్మి అంటేనే శోభ. ఎవరెవరికి ఏ రకమైనటువంటి ప్రతిభ ఉందో వాటన్నిటికీ కూడా కారణం ఆ మహాలక్ష్మీదేవే. చూడండి, మనకి ఇప్పుడు మహాలక్ష్మి శోభ అనగానే చూడండి, కొంతమంది ముఖం చూడగానే మనకి ఎంతో అందంగా కళకళలాడుతూ మహాలక్ష్మి స్వరూపంతో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ కళకళలాడేటటువంటి రూపంలో ఉన్నటువంటి ఆ తత్వం ఏంటి? మహాలక్ష్మి తత్వంగా మనం చెప్పుకోవచ్చు. అసలు లక్ష్మ అంటేనే ఏంటి? గుర్తు. లక్ష్మ అంటే గుర్తు. కాబట్టి ఆ తల్లి మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని ఆపాదమస్తకం ఆ తల్లి మనల్ని గమనిస్తూనే ఉంటుంది. అంటే మనం కూడా కోరుకునేది ఏంటి? ఆ తల్లి యొక్క పూర్తి చూపు మన పైన ఉన్నా ఉండకపోయినా ఆ తల్లి యొక్క కడగంటి చూపైనా మన పైన ఉండాలని మనం ఆ తల్లిని వేడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఆ తల్లి గురించే కదమ్మా తప్పించేది. ఎవరం కష్టపడ్డప్పటికీ కూడా, నిరంతరం మనం ఎవరం కష్టపడ్డా కూడా ఆ తల్లి కోసమే. ఎందుకు అంటే ఆ తల్లి కోసం అంటే మనకు వచ్చేటటువంటి జీతం కోసమే కదా మనం కష్టపడేది. అంటే లక్ష్మీ స్వరూపిణిగా మనము డబ్బుని చూస్తూ ఉంటాము. అందుకే మనకి శంకర భగవత్పాదుల వారు కూడా ఏం చెప్పారు? అంగం హరే పులకభూషణమాశ్రయంతి బృంగాంగనీవ వకుళాభరణం తమాలం అంగీకృతాఖిల అపాంగనేల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ అంటూ మనకి కనకతారాస్తవం చేస్తూ, అమ్మా నీ యొక్క కడగంటి చూపు ఈ దీనుడి పైన ఇవ్వమ్మా చాలు. ఏ స్త్రీ అయితే అంటే ఎవరైతే నిరంతరం ఆ విష్ణుమూర్తిని చూస్తూ ఉంటుందో, ఆ విష్ణుమూర్తి ఏ తల్లి యొక్క చూపుల చేత నిరంతరం తడిసి ముద్దవుతూ ఉంటాడు అంటే ఆ తల్లి యొక్క ప్రేమపూరితమైనటువంటి ఆ చూపులకి తడిసి ముద్దవుతూ ఉంటాడో, అలాగే ఆ తల్లి ఎప్పుడూ కూడా ఏంటి? విష్ణుమూర్తిని వదలకుండా పట్టుకొని ఉంటుంది. ఎలా అయితే ఒక వృక్షానికి తీగ చుట్టుకొని ఉంటుందో అలాగా ఆ తల్లి ఎప్పుడూ కూడా విష్ణుమూర్తిని విడవకుండా ఉంటుంది. ఒక రకంగా మనకి పతివ్రతా ధర్మాలని నేర్పిస్తూనే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ తల్లి ప్రేమపూరితమైనటువంటి
చూపులని ఆ విష్ణుమూర్తి మీద ప్రసరిస్తూ ఉంటుంది. మనం కూడా ఆ తల్లిని ఏం కోరుకోవాలి, అమ్మ ఒక విష్ణుమూర్తి మీదే కాదమ్మా ఆ చూపులు, మా మీద కూడా కాస్త ప్రసారం చెయ్యి, మొత్తం ఆయన మీదే కాదు మా మీద కొంచెం ప్రసారించినప్పటికీ కూడా మేము ఎంతో స్థితిని పొందుతాము అంటూ మనం ఆ తల్లిని వేడుకుంటాము. మనకి దేవీ భాగవతం ఏం చెప్తోంది, దేవీ భాగవతం ఈ తల్లిని జీవనోపారకారిణిగా చెప్తుంది. అంటే జీవన ఉపాధికి ఉపయోగించేటటువంటి తల్లి కాబట్టి. మనకి ఉపాధి అంటే ఏంటి, మనకి ఉపాధి అంటే ఏదో ఒక ఉద్యోగం చేయటము, వ్యాపారం చేయటము చేస్తూ ఉంటాము. అలా చేసి మనము డబ్బుని సంపాదిస్తూ ఉంటాము. అంటే మనకి దేవి భాగవతం కూడా ఏం చెప్తోందంటే ఈ తల్లిని జీవనోపాధకారిణిగా చెప్తోంది. అంటే మన జీవితానికి ఉపాధిని ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి ఆ తల్లిని మనం అలా కీర్తిస్తూ ఉంటాము. నిజానికి ఎక్కడెక్కడైతే శోభ ఉంటుందో అదంతా కూడా లక్ష్మీతత్వాన్ని అమ్మ. నిజానికి చాలా నిండుగా ఉన్నటువంటి మేఘాలు, అంటే వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి నల్లటి మేఘాలన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివే. ఎందుకు, ఆ వర్షం కురిస్తేనే కదా మనకి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళేది. అంటే ఆ నిండుగా వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘాలన్నీ కూడా ఆ లక్ష్మీ స్వరూపమే. అలాగే శాఖోపశాఖలుగా ఉన్నటువంటి ఒక వృక్షాన్ని చూసామనుకోండి, మనకు నిజంగా ఒక్కసారి మనసు ఆహ్లాదభరితమవుతుంది. పైగా మన హైదరాబాద్ నగరాల లాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మరీ ఎక్కువగా, ఎందుకంటే ఎక్కడ చూసినా మనం కాలుష్యంతో ఉండి ఒక్కసారిగా ఇలాంటి వృక్షాలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళేసరికి అబ్బా ఈ వృక్షం చూడు ఎంత శాఖోపశాఖలుగా విస్తరించి ఉందో అని మనం బీరుపోయి చూస్తూ ఉంటాం. అంటే ఒక వృక్షంలో ఉన్నటువంటి శాఖోపశాఖలన్నీ కూడా ఆ వృక్షానికి శోభనిచ్చి ఇస్తూ అవి మహాలక్ష్మి తత్వంగా చెప్పబడుతున్నాయి. అలాగే ఒక చెట్టుకి పుష్పాలు ఉన్నాయనుకోండి, ఆ పుష్పాలలో నుంచి వచ్చేటటువంటి సుగంధము కూడా కొన్ని పుష్పాల నుంచి వచ్చేటటువంటి సుగంధము మనసుని ఇట్టే పట్టేస్తుంది. ఆ యొక్క సుగంధం వల్ల మనసు మైమరపుకి గురి అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందికి మంచి పుష్పాలు, అంటే మల్లెపూల నుంచి, విరజాజల నుంచి, చెమేలి పూల నుంచి వచ్చేటటువంటి సుగంధాలు కూడా పడనటువంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు. అది కాదు, మనకేంటంటే పుష్పాల నుంచి వచ్చేటటువంటి సుగంధాన్ని కూడా లక్ష్మీతత్వంగా మనం చెప్పుకుంటున్నాము. అంటే ఎక్కడెక్కడైతే కళకళలాడుతుండేటటువంటి తత్వము, చక్కటి శోభ ఉండేటటువంటి తత్వము ఉంటుందో అవన్నీ కూడా మహాలక్ష్మి స్వరూపాలే. ఓకే అండి, మరి మీతో మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో. హలో అండి, మీ పేరు? నా పేరు సౌజన్య అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారు వివాహానికి? మా అన్నయ్య ఉన్నాడండి. మీ అన్నయ్య పేరు చెప్పండి. సౌజన్య గారు. ఉమా మహేశ్వరరావు. ఉమా మహేశ్వరరావు. హలో. ఓకే అండి, సో జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి సౌజన్య గారు. హలో. హలో, మా బ్రదర్ ఉన్నాడండి యాక్చువల్లీ. అమ్మా మీ అన్నయ్య పుట్టిన తేదీ చెప్పమ్మా. పుట్టిన తేదీ అయితే ఎగ్జాక్ట్ గా తెలియదండి, నాకు 32 years అని తెలుసు అంతే. వయసు చెప్పండి అమ్మా. 32 years అండి. 31, 32 ఉంటాయి. సరేనమ్మా, మీరు ఏ కులానికి చెందిన వారు? కాపులండి. ఏం చదువుకున్నారమ్మా మీ అన్నయ్య? MBA చేశాడండి. ఉద్యోగం చేస్తున్నారా? రియల్ ఎస్టేట్ జాబ్ చేస్తున్నాడు, డైరెక్టర్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా రియల్ ఎస్టేట్ లో. ఎంత ఆదాయం ఉంటుందమ్మా? ఒక అంటే దాన్ని బట్టి ఉంటుందండి, ఎగ్జాక్ట్ గా అంటే తెలియదు. సరే అమ్మా, మీ ఇంటికి కాబోయే అమ్మాయి అంటే మీ వదిన గారు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే కొంచెం సాంప్రదాయబద్ధంగా ఉండాలని అనుకుంటున్నా అండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అన్నయ్యకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందచేస్తాము. ఓకే అండి, మరి ఈ రోజు అమ్మవారి అలంకార విశిష్టత గురించి చెప్తున్నారు కదండి, కంటిన్యూ చేయండి. మరి ఆ తల్లి ఎక్కడెక్కడైతే కళకళలాడుతూ శోభాయమానంగా ఉంటుందో అదంతా కూడా లక్ష్మీతత్వమే. అంటే ప్రతి వస్తువు యందు కూడా శోభగా ఉండేది, కాంతి కలిగి ఉండేది, వారిలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తెచ్చేది అంతా కూడా లక్ష్మీతత్వమే. మరి ఈ లక్ష్మీదేవిని పొందటానికి మనం ఏమేమి చెయ్యాలి అంటే, ఎక్కడైతే శుభ్రత, స్వచ్ఛత, సౌమ్యత ఉంటుందో, అంటే లక్ష్మీదేవి యొక్క తత్వం ఏంటి, శుద్ధమైనటువంటి సత్వగుణాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి ఆ లక్ష్మీదేవి. అంటే శుద్ధము మరియు
స్వచ్ఛమైనటువంటిది అంటే ఏంటి? మనము డబ్బు సంపాదన ఎప్పుడూ కూడా అక్రమ సంపాదన చెయ్యకూడదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం సంపాదించేటటువంటి ధనార్జన ఎలా ఉండాలి? శుద్ధమైనదై ఉండాలి, స్వచ్ఛమైనదై ఉండాలి. అలా ఉంటేనే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మన ఇంట్లో నిల్వ ఉంటుంది. ఎందుకు? లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరం ఏంటి, అమ్మ నువ్వు మా ఇంట్లో ఉన్నావు కదా, ఇంక ఈ రోజు మాకు చాలే అమ్మ, రేపు నువ్వు మా ఇంటికి రా, మళ్ళీ ఇప్పుడు అక్కర్లేదు అని అనేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరు అనరు. నిరంతరం మన ఇంట్లో ఆ లక్ష్మీదేవి ఉండాలని మనము కోరుకుంటాము. కానీ ఆ లక్ష్మీదేవికి ఏంటి? చంచల స్వభావం ఉంటుంది. ఆ తల్లి ఒక దగ్గర ఉండకుండా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఆ తల్లి పరిగెడుతూ ఉంటుంది. అలాంటి చంచల స్వభావం ఉన్నటువంటి ఆ తల్లిని మనము ఆకట్టుకుని ఎప్పుడూ కూడా మన ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టుగా చూడటం ఎలాగా? ఎలా అంటే, ఎవరికైతే శుద్ధమైనటువంటి సౌమ్యమైనటువంటి గుణాలు ఉంటాయో వాళ్ళ ఇంట్లో ఆ లక్ష్మీదేవి తనకు తానుగా వచ్చి తీరుతుంది. అంటే సౌమ్యత. ఇప్పుడు కొంతమంది ఇంటికి వెళ్ళామనుకోండి, మనం ఇంటికి వెళ్ళగానే గుమ్మంలో అడుగు పెడుతూ ఉంటేనే ఆ ఇంట్లో నుంచి నానా రకాలైనటువంటి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అలా అరుపులు వినిపిస్తుంటే మనం కూడా ఏం చేస్తాం? ఒక్కసారి ఆగిపోతాం. ఇంట్లోకి వెళ్ళొచ్చో లేదో, వాళ్ళిద్దరూ ఏమైనా గొడవ పడుతున్నారేమో, మనం వెళ్తే బాగుంటుందో లేదో అంటూ మనం కూడా గుమ్మంలోనే ఆగిపోతాము. అంటే సౌమ్యత అనేది ఇక్కడ ప్రధానం అన్నమాట. అంటే బయటి వాళ్ళము పరామర్శించడానికి, చూడడానికి వెళ్ళినటువంటి మనమే ఒక్క క్షణం ఆ గుమ్మంలోకి అడుగు పెట్టడానికి ఆలోచిస్తే, మరి ఆ మహాలక్ష్మీదేవి ఆ తల్లి కూడా మరి ఆలోచిస్తుంది కదా. ఆ తల్లికి మనం ఏమీ చెప్పకపోయినప్పటికీ కూడా అన్ని విషయాలు ఆవిడికి అవగతమవుతూ ఉంటాయి. ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి మనల్ని అందరినీ కూడా చూస్తూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ తల్లి కూడా అడుగు పెట్టడానికి భయపడుతూ ఉంటుంది. అంటే ఒకసారి వీరి ఇంటికి వచ్చాననుకో, వీళ్ళు ఇలా తగువులాడుతుంటున్నారు కదా, నేను ఎందుకు ఇంట్లోకి అడుగు పెట్టాలని ఆ తల్లి కూడా ఒక్కసారి నించుని ఆలోచిస్తుంది. ఆ క్షణం చాలు ఆ తల్లి చంచలమైపోయి మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్ళిపోవడానికి. అంటే ఎప్పుడూ కూడా సౌమ్యంగా ఉంటూ, ఇల్లు పరిశుభ్రంగా ఉంటూ, ఏ ఇల్లు అయితే కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి తనంత తానుగా వస్తుంది. అలాగే తులసి మొక్క ఉండాలి. ఏ ఇంట అయితే తులసి మొక్క ఉండదో అక్కడికి లక్ష్మీదేవి నేను రాను అని చెప్తుంది. ఎందుకు? తులసి ఎంతగా పెరిగితే గుబురుగా అంతగా లక్ష్మీదేవి ప్రీతి చెందుతుంది. ఎందుకు? మనం ఎన్నో నామాలు చెప్పుకుంటాం అమ్మవారికి సంబంధించి. అన్ని నామాలు కూడా ఒక రూపంలో నుంచి వచ్చినటువంటి అనేక రూపాలే. కాబట్టి తులసి అన్నప్పటికీ కూడా ఒక రకంగా మనకి ఆరోగ్యదాయకము. అందుకే చూడండి, మన సనాతన ధర్మాన్ని నమ్ముకునేటటువంటి ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా తప్పకుండా తులసి కోట ఉంటుంది. తులసి కోట ఉంటుంది. అలాగే అది గుబురుగా పెరిగి ఉంటుంది. ఆ గుబురుగా పెరిగినటువంటి ఆ తులసి కోట, తులసి దళాలని కూడా మనము ఆ నారాయణుడిని పూజించటానికే ఉపయోగిస్తాము. అంటే ఆ తల్లికి ఆ నారాయణ సేవ చేసుకుంటూ ఉంటే అంత ప్రీతి అనమాట. కాబట్టి నాకు లక్ష్మి కావాలి కానీ నాకు నారాయణుడు అక్కరలేదు అన్నా కూడా ఆ తల్లి ఒప్పుకోదు. ఎందుకు? ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి తన భర్త అక్కర్లేదు, నేను కావాలి అంటే ఆ తల్లి ఎందుకు ఒప్పుకుంటుంది? భర్తని కూడా పూజిస్తూ, అంటే మనం దేవతలందరినీ పూజిస్తూ చక్కగా, అంటే ఎవరి ఇంట్లో ఏదైతే, అంటే మనకి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరు మూలదేవతగా ఉంటారు. అలా మూలదేవతగా ఉన్నప్పుడు ఆ దేవతని ఆరాధన చేస్తూ మిగతా దేవతల్ని కూడా ఆరాధన చేస్తే కనుక ఆ తల్లి నిజానికి తృప్తి చెందుతుంది. అలాగే ఉదయం పూట, సాయం సంధ్య, ఉదయం పూట సంధ్యా సమయంలో, అలాగే సాయం సంధ్యా సమయంలో దీపారాధన చెయ్యాలి. అలా దీపారాధన చెయ్యని ఇంట ఆ తల్లి ఉండనని చెప్పింది. అలాగే ఘంటానాదం వినిపించాలి. మనం ఇప్పుడు పూజ చేసేటప్పుడు చూడండి, ఏ ఇంట్లో అయినా మనం ఘంటానాదం వింటూ ఉంటాము. ఎక్కడెక్కడైతే ఘంటానాదం వినిపించదో ఆ ఇంటని ఉండనని ఆ తల్లి స్వయంగా చెప్పింది. ఎందుకు? ఘంటానాదం అంటే విష్ణుమూర్తికి బహుప్రీతి. కాబట్టి ఘంటానాదం ఉన్న చోటికి ఆ తల్లి తనకు తానుగా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే మనం ఘంటానాదం చేస్తామో దేవతలందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. అదే కొంతమంది చూడండి, మనమే ఉన్నాము ఆడవాళ్ళము, మనం పనులు చేసేటప్పుడు కొంతమంది గిన్నెలన్నీ కింద పడేస్తూ ఉంటారు. అదేంటి? వాళ్ళు పాపం ఏమనుకుంటారు? పని చేస్తున్నామని అనుకుంటారు గిన్నెలు సర్దేటప్పుడు, కానీ లేకపోతే ఇంకేదైనా పని చేసేటప్పుడు కానీ 4 కింద పడేస్తే కానీ ఒకటి పెట్టలేరు. అలా ఉంటుంది పరిస్థితి.
మరి అలాంటి చప్పుడు అంటే చెవికి వినటానికి ఇంపుగా ఉండేదాన్ని మనం శబ్దము అంటాము. చెవికి వినడానికి ఇంపుగా లేనటువంటి శబ్దాలని చప్పుడు అంటాము. ఇలాంటి శబ్దాలను వింటే పితృదేవతలు పరిగెత్తుకుంటూ వస్తారు. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కూడా గిన్నెలు గిరాటేసేటటువంటి శబ్దాలు కానీ ఏదైనా రణగుణ ధ్వని కానీ ఉండకుండా ప్రశాంతమైనటువంటి ఘంటానాదం ఉంటే కనుక ఆ తల్లి ఎంతో ప్రీతి చెందుతుంది. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి తనంత తానుగా మన ఇంటికి రావటానికి కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలమ్మా. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.